క్వింటాల్లో దినానికి తీసుకొని మిగతా పంట అంతా కూడా వాళ్ళు 4 రోజులు 5 రోజులు పాపం వ్యవసాయదారులందరూ కూడా అక్కడ వెయిట్ చేయలేక అక్కడున్న వ్యాపారులకు ఎంతకో కొంత వచ్చింది సార్లే అని చెప్పేసి అమ్ముకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 4200కో 4500కో ఆ వ్యాపారస్తులు కొనుక్కొని ఆ వ్యాపారస్తుల ద్వారా ఈ మార్కెట్ వాళ్ళు కొనుక్కుంటారన్నమాట. అంటే 6500 రూపాయలు పెట్టాల్సింది 4200 రూపాయలకు వ్యాపారస్తులకు ఇస్తే ఆ మధ్యలో దాదాపు 2000 రూపాయల చిల్లర అది ఈ మార్కెట్ అధికారులు ఆ తర్వాత ఆ వ్యాపారులు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళిద్దరు పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. సో ఈ రకంగా అంతా కూడా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ గుంటూరుకు సంబంధించి మిర్చి అయితేనేమి చాలా దారుణం. మిర్చి పంట అంత పెద్ద ఎత్తున మనం పండించుకొని ఈరోజు దారుణమైన పరిస్థితి అన్నమాట. సో మనమంతా కూడా ఎందుకంటే బ్యాంకుల నుంచి లోన్ రాక మనమంతా కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు వడ్డీలు తెచ్చుకొని మనం పంటలు పండించుకుంటే ఈరోజు దివాలా తీసే పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న పేపర్లో చూసినాం, గుంటూరుకు సంబంధించి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి మిర్చి రేట్లతో. సో ఆ రకంగా రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇదే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్టికల్చర్ అంతా కూడా ఏదైతే ఈరోజు మామిడి ఉందో మామిడికి సంబంధించి కూడా ఈరోజు చాలా దారుణంగా రేట్లు పడిపోయి నిజంగా కూడా మామిడి పంటకు సంబంధించిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నీలంకాయ అంతా కూడా 4000 రూపాయలు 4500 రూపాయలు అమ్మే పరిస్థితి. అదే కాదు బెన్నిషా అయితే ఇవంతా కూడా 8000 రూపాయలు కూడా అమ్మని పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు లాస్ట్ ఇయర్ 50,000 రూపాయలు టన్ను అమ్మిన మామిడికాయ ఈరోజు 8,000 రూపాయలు 7,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాదు, అన్ని రకాలుగా ఉల్లి అయితేనేమి మన పూలు కూడా అదే పరిస్థితి అన్నమాట. రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈయనేమో గొప్పగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది, 5,000 కోట్ల రూపాయలతోటి దీనికి మద్దతు ధర పెట్టడం కోసం పంటలకు సంబంధించి నిధి పెడతాను అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతో నిధి పెడతానని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈరోజు వరకు కూడా 1 రూపాయి దాంట్లో పెట్టిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా అందరూ కూడా అన్ని రకాలుగా మోసపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎక్కడ తెలుగుదేశం నాయకులు కనబడితే అక్కడ చొక్కాలు పట్టుకునే పరిస్థితి మనం చేయగలిగిన నాడే డెఫినెట్గా ఇంకొకసారి అబద్ధాలు ఆడే పరిస్థితి ఉండదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సాయిబులు ఏలే రాజ్యాలు. ఇరాను, ఇరాకు, గల్ఫ్ కంట్రీసు, దుబాయ్, ఇక్కడంతా కూడా సాయిబులు ఏలే రాజ్యాలు అన్నమాట, దేశాలు. ఆ దేశాల్లో ఇట్లా అబద్ధాలు చెప్పిన వాళ్ళను, ఇట్లా మోసం చేసిన వాళ్ళను, సారాయి దాగిన వాళ్ళను, వేరే ఆడవాళ్ళను పట్టుకున్న వాళ్ళను, వీళ్ళందరినీ ఆ దేశాల్లో ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఇక్కడ మాదిరి వదిలేరు. ఎందుకంటే ఉదాసీనంగా మనం ఏదో పోతే పోనీలే, చెప్పేసినాడు పోతే పోయిందిలే, వాని కర్మ వాందిలే అని చెప్పేసి అక్కడ వదలరు. అక్కడ ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 50-60 వేల మందిని అక్కడంతా కూడా నోటీస్ ఇచ్చి, మరి ఫలాని సెంటర్కు ఫలాని గంటకు ఫలాని రోజు మీరందరూ రాండి అని చెప్పేసి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక 50-60 వేల మందిని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా గుంపు చేస్తారు. గుంపు చేసి ఆ మధ్యలో ఇటువంటి వాళ్ళని నిలబెట్టి, ఏది ఈ అబద్ధాలు ఆడే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను, తాగుబోతులను, వీళ్ళందరినీ కూడా అక్కడ మధ్యలో నిలబెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ షూట్ చేసే కార్యక్రమం చేస్తారన్నమాట. ఆడ ఒక షూట్ చేసే కార్యక్రమమే కాకుండా వాళ్ళ తప్పులను బట్టి కాళ్ళు ఇంచే కార్యక్రమము, చేతులు తీసేసే కార్యక్రమము, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తారన్నమాట. సో ఆ రకంగా అక్కడ జరుగుతుంటే ఇటువంటి వాళ్లకు అటువంటి శిక్ష అక్కడ పడుతుంది. అటువంటిది ఈరోజు మన భారతదేశం కాబట్టి, ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి, అది కూడా పోలీస్ పహారాలో వీళ్ళు తిరుగుతారు కాబట్టి ఏదో బతికిపోతున్నారు తప్ప, లేకపోతే అటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్లలో బుద్ధి పుట్టిన
అబద్ధాలు చెప్పేసే కార్యక్రమం అంతా కూడా చేసి మనల్ని మోసం చేసి ఆ రకంగా వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దిగమింగే కార్యక్రమం చేస్తున్నారు అంటే నిజంగా కూడా మనం చూడండి. ఎందుకంటే ఇతను 70 ఏళ్ళు వయసు వచ్చింది ఇతనికి, మళ్ళా అబద్ధాలు చెప్పినా ఓట్లు వేయరని తెలుసు అన్నమాట. అందుకోసమే ఆయనకు సంబంధించిన మంత్రులు, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆయనకు సంబంధించిన గ్రామస్థాయి నాయకులందరూ కూడా దోచుకునే కార్యక్రమం అంతా కూడా ఈరోజు చేస్తున్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఒట్టి లక్షల కోట్లు దోచుకునే దానికోసమే అతను ముఖ్యమంత్రి అయినాడు తప్ప ప్రజల కోసమో రాష్ట్రం కోసమో ముఖ్యమంత్రి కాలే అన్నమాట. అందుకోసమే మనం తప్పకుండా ఇతనికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలి. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం చేయాలి. చంద్రబాబు నాయుడిని నామరూపాలు లేకోకుండా చేసే కార్యక్రమం మనం ఏనాడు చేయగలుగుతామో అప్పుడు ఇటువంటి అబద్ధాలు చెప్పే నాయకులు రారు. ఒకటే ఒక ఉదాహరణ, మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ఒక అబద్ధం నిన్న ఎలక్షన్లో చెప్పినారనుకో, రైతు రుణమాఫీ అని చెప్పేసేసి పూర్తిగా కూడా చెప్పక్కర్లే, ఇన్ని వేల అబద్ధాలు అసలు చెప్పక్కర్లే. చంద్రబాబు నాయుడు మాదిరి ఒకటే ఒకటి రైతు రుణమాఫీ అని చెప్పినుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందా లేదా మీరే చెప్పాలా. సో ఆ రకంగా ఈయన అబద్ధాలు చెప్పకూడదు, ప్రజలకు మోసం చేయకూడదు, వీలు కానప్పుడు అస్సలు చెప్పకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలే. అతను వీలు కాదని అతనికి కూడా తెలుసు, అయినా ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా. ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకున్నాడు? లక్షల కోట్ల కోసం మాత్రమే ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఈ ప్రజలను బాగుపరచాలనో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనో ముఖ్యమంత్రి కాలేదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ, తప్పకుండా ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి పట్టకూడదు, ఎప్పుడు కూడా అబద్ధాలాడే నాయకులను మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ చిత్రపటంలో ఒక్కసారి మనం చూసామనుకోండి, ఒక్కసారి రాజకీయ చిత్రపటం మనం ఒకసారి చూస్తే ఏ పార్టీలోనో జగన్మోహన్ రెడ్డి గారికి ధీటు కలిగిన వ్యక్తి ఏ పార్టీలో లేని పరిస్థితి మనం చూస్తున్నాము అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడన్నా ఉన్నాడా? ఏ పార్టీలో ఉన్నా? తెలుగుదేశం పార్టీలో మనం మొన్న చూసాం నారా లోకేష్ను. ఈరోజు మనం గూగుల్లో పప్పు అని కొట్టినామనుకోండి, మనం తినే పప్పు ముందు వస్తుంది. తినే పప్పు గురించి ముందు ఆ డీటెయిల్స్ వస్తాయి. దాని కింద నారా లోకేష్ ఫోటో కూడా ఉంటుంది. ఎందుకుందయ్యా ఈయన ఫోటో అని మనం ఒక్కసారి దాన్ని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో పప్పు అని ప్రజలందరూ పిలుచుకుంటారు అని చెప్పేసి కింద రాసి ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి నాయకులు ఉన్నారు తప్ప ఏరే పార్టీలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి ధీటైన వ్యక్తులు ఎక్కడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అబద్ధాలు ఆడని వ్యక్తి, మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి. అదే కాకుండా అన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారి కంటే మహానేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి మాదిరి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్న ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో అందుకోసం మనం ఈ పార్టీలో ఉన్నదానికి మనం అందరం కూడా కాలర్ ఎగరేసుకుని మనమందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నామని చెప్పేసి గౌరవంగా చెప్పుకునే పరిస్థితి మన పార్టీకే ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా మనం అందరం కూడా రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలు మోసపోకుండా మనమందరం కూడా ఇంటింటికి కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు చేసిన అవినీతి కార్యక్రమాలు, చంద్రబాబు చేసిన అబద్ధపు వాగ్దానాలకు సంబంధించి అన్నీ కూడా మనం ప్రతి ఇంటికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా మీరందరూ కూడా ఆ రకంగా చేస్తారని చెప్పేసి భావిస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అధికారంలోకి మనం రాగలిగినప్పుడే మనం ఈ ప్రాంతం అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది, ప్రజలందరూ కూడా బాగా ఉండే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న 9.5 సంవత్సర కాలంలో వరుస కరువులతో ప్రజల
మొత్తం ఈ రాష్ట్ర బడ్జెట్నే దివాలా తీసిన పరిస్థితి మనం చూసినాం. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి అందరికీ కూడా మంచి పరిపాలన, అటువంటి లోటు బడ్జెట్లో ఉన్నప్పుడే మంచి పరిపాలన అందించిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. సో అందుకోసం, ఎందుకంటే రాజు బాగున్నాడు అనుకోండి ప్రజలందరూ కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల సకాలంలో వర్షాలు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలి అంటే తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం బంగాళాఖాతంలో కలపడకుండా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా చొక్కాలు పట్టుకొని నిలదీసే కార్యక్రమం అంతా కూడా చేయాలి అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.